తెలంగాణ రాష్ట్ర పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు వీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణలో ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు, చేయూత పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడే అదిరిపోయే తీపి కబురు శుభవార్తనైతే ప్రకటించడం జరిగింది. ఇక తెలంగాణలో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు, ఏవైతే కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి ఒక్క పెన్షన్ లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం ఊరట కలిగించే అదిరిపోయే శుభవార్తనైతే ప్రకటించడం అయితే జరిగింది. ప్రతి నెల 2,000 రూపాయలు ఎవరైతే తీసుకుంటున్నారో వారికి 4,000 రూపాయలు, ఇటు 4,000 రూపాయలు ఎవరైతే తీసుకుంటున్నారో అటువంటి వారందరికీ 6,000 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసేందుకు కీలకమైన అప్డేట్స్ని అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు వచ్చేసి కొత్త పెన్షన్ డబ్బులను ఎప్పటి నుంచి విడుదల చేయనున్నారు. ఇక రెండోది, మన తెలంగాణలో ఎవరైతే మహిళలు ఉన్నారో 18 నుండి 55 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలు, పెళ్ళైనటువంటి మహిళలు ఎవరైతే ఇప్పటి వరకు ఎటువంటి పెన్షన్ డబ్బులకు దరఖాస్తు చేసుకునే వాళ్ళు, ఎటువంటి ట్యాక్స్ అనేది కట్టని వారు, అదేవిధంగా మనకి ప్రభుత్వం నుంచి ఎటువంటి పెన్షన్ డబ్బులు కానీ ఇప్పటివరకు తీసుకొని వారందరూ దీనికైతే అర్హులు మహిళలు. ఇక మహిళలందరూ మహాలక్ష్మి పథకంకి అర్హత సాధించినటువంటి 6 లక్షల మంది మహిళలకు వచ్చేసి ఇటు మహాలక్ష్మి పథకం డబ్బులు, ఇక అటు పెన్షన్ లబ్ధిదారులకు 44 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులు, ఇటు 8 నుంచి 6 లక్షల మందికి కొత్త మహాలక్ష్మి పథకం డబ్బులు. ఈ రెండు కొత్త పథకాలు తెలంగాణలో ఎప్పటి నుంచి రిలీజ్ చేయనున్నారు, ఎవరెవరికి డబ్బులు అనేది పంపిణీ చేయనున్నారు అన్నది మనం ఈ వీడియోలో సమాచారాన్ని క్లుప్తంగా అర్థమయ్యే విధంగానైతే ఒకటెనక ఒకటి సమాచారాన్ని అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. సో దానికోసం వచ్చేసి మనమైతే వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు సమాచారం అనేది పూర్తిగా ఇక్కడ అర్థం అవడానికి అవకాశాలు అయితే ఉంటాయి. సో వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇప్పటివరకు వీడియో చూసి కూడా లైక్ చేయకుండా, సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా వీడియోని చూస్తుంటే వెంటనే ఈ వీడియోని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయలేకపోయినా పర్లేదు కానీ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేసి ఈ వీడియోని అయితే ఇతరులకు షేర్ చేయండి. ఇక మనం వివరాలకి వచ్చినట్లయితే, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రకమైన ఆసరా పెన్షన్ లబ్ధిదారులు, చేయూత పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో అటువంటి పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక అదిరిపోయే దిమ్మ తిరిగే శుభవార్తనైతే ప్రకటించడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు మన రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో అటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఎప్పటికప్పుడు కొత్త పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ విషయం భాగంగా కొత్త అప్డేట్స్ని అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు మన రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరియా, డయాలసిస్, HIV AIDS వికలాంగులు వంటి వివిధ రకమైన ఆసరా పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఈ పెన్షన్ డబ్బులను అయితే త్వరలోనైతే పంపిణీ చేసేందుకు పూర్తి అర్హతలైతే, పూర్తి అప్డేట్స్ని అయితే ఇక్కడ రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక దీంతో పాటుగా ఇటు ఎవరైతే మహిళలు ఉన్నారో అర్హత సాధించినటువంటి ప్రతి మహిళకు కూడా ప్రతి నెల 2,500 రూపాయలు, ఏడాదికి 30,000 రూపాయల నిధులు కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసేందుకు ఇక్కడ కీలకమైన అప్డేట్స్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక దీంతో పాటుగా మన రాష్ట్రంలో రేపటి నుంచి జనవరి నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ డబ్బులను అయితే 2,016 రూపాయలు, 4,016 రూపాయలు, ఇక అవే పాత పెన్షన్ డబ్బులనే మన రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకైతే ఈ పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయబోతున్నట్లు సమాచారాన్ని అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఈ పెన్షన్ డబ్బులు ఎవరైతే పోస్ట్ ఆఫీసుల ద్వారా, బ్యాంక్ అకౌంట్ల ద్వారా పొందుతారో వారు తప్పకుండా మీ ఖాతాలకు ఈ KYC అప్డేట్స్, NPCI లింక్ అప్డేట్స్ తప్పకుండా అయితే చేయించుకొని రెడీగానైతే ఉండండి. ఇక ఈరోజున్న లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.